ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారిచే కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత 5 సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు. కరీంనగర్ లో సంచలనంగా మారిన గుప్త నిధుల వేట. నిధి కోసం 8 మీటర్ల గొయ్యి తవ్విన దుండగులు. గుట్టల్లో గుట్టు చప్పుడు కాకుండా గుప్త నిధుల వేట. జంతు బలిచ్చి నిధి కోసం వెతుకులాట ప్రారంభించారంటున్న స్థానికులు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్లో గుప్త నిధులు కలకలం రేపుతున్నాయి. గుప్త నిధుల కోసం కొంతమంది దుండగులు వేట సాగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది కరీంనగర్లోని ఎల్ఎండి. ప్రస్తుతం మనం లోయర్ మానేట్ డ్యామ్ లోపల ఉన్నాము. నీటి మట్టం అంతా కూడా పూర్తిగా తగ్గిపోయింది. మనం నిల్చున్నటువంటి ప్లేస్ కూడా ఎల్ఎండిలోని నీటి ప్రవాహం లేదు కాబట్టి మనకు నిల్చున్నాము. అయితే ఇటీవల మనం ఒక వీడియో చేయడం జరిగింది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళేటువంటి పాత రోడ్డు బయటపడిందని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది మొన్ననే. ఆ కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళేటువంటి పాత రోడ్డుకి ఆనుకోని సమీపంలో గుప్త నిధుల వేట సాగించారు కొంతమంది దుండగులు. మీరు లొకేషన్లో చూసుకోవచ్చు. సో ఇదంతా కూడా గుప్త నిధుల కోసం రాత్రి సమయంలో కొంతమంది దుండగులు చేరుకొని, అది కూడా ఒక జేసీబీ సహాయంతో 8 మీటర్ల మేర కూడా దీన్ని తవ్వడం జరిగింది. మనకు దీనిపైన స్థానికులు సమాచారం అందించడంతో సుమన్ టీవీ ఈ రోజు ఆ గుప్త నిధిలో ఎక్కడ వేట సాగింది, ఎక్కడ తవ్వని చెప్పేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. మీరు చూసుకోవచ్చు, సుమారు 8 మీటర్ల మేర కూడా జేసీబీ సహాయంతో, ఒక పెద్ద మిషనరీ సహాయంతో కూడా దీన్ని తవ్వినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది తవ్వక ముందు ఒక జంతు బలి కూడా ఇచ్చినట్టుగా మనకు స్థానికులు భయంకరమైన విషయాలు మనతో చెప్పుకోవడం జరిగింది. అయితే కెమెరా ముందు రావడానికి ఆ స్థానికులంతా కూడా కాస్త జంకుతున్న పరిస్థితి ఉంది, కాస్త భయపడుతున్నటువంటి నేపథ్యం నెలకొంది. సో వారంతా కూడా మనకు సమాచారం అందించారు. ఎప్పుడు జరిగింది, ఎన్ని రోజుల కింద జరిగింది, ఇక్కడ ఎందుకు జరుగుతుందని చెప్పేసి అంతా కూడా సమాచారం అందించారు. ఆ స్థానికులు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఈరోజు నేను సుమన్ టీవీ ద్వారా కెమెరా ముందు మీకు తెలుపుతున్నాను. అయితే ఒక వారం రోజుల కింద ఒక 8 నుండి 10 మంది వరకు కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగిందంట. వచ్చి ఆ రాత్రి సమయంలో కూడా ఒక బాబా కూడా రావడం జరిగిందట. ఆ బాబా సూచనల మేరకే ఇక్కడ తవ్వకాలు జరిగినట్టుగా తెలుస్తున్నారు. అది ఇక్కడ ఎందుకు తవ్వకాలు జరిగినారంటే మనకి ఎదురుగా చూసుకోవచ్చు. పాత శతాబ్ది కాలం అంటే 100 ఏళ్ల నాటి ఒక పురాతనమైన ఆలయం ఉంది. ఈ గుప్త నిధుల యొక్క స్టోరీ తెలుసుకుంటే పురాతనమైన ఆలయాల వద్ద ఇలాంటి గుప్త నిధులు దొరుకుతాయని చెప్పేసి మనం చరిత్రలో చాలా విన్నాం. అందుకోసమే ఇక్కడ వేట సాగించినట్టుగా మనకు తెలుస్తుంది. అక్కడ పురాతనమైన ఆలయం ఉంది. ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్ లోనే ఈ తవ్వకాలు చేయడం జరిగింది. అయితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు ఇక్కడ అంటే, ఇన్ని రోజులు ఇక్కడ ఎల్ఎండి ఈ నీటి మట్టం అధికంగా ఉండడంతో ఇక్కడ ఎవరు కూడా రాలేదు. ఇటీవల కాలంలో ఈ నీటి మట్టం కూడా పూర్తిగా తగ్గడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ బాబా సూచన మేరకు ఆ దుండగులు ఇక్కడ తవ్వకాలు చేసినట్టుగా మనకు స్థానికులు చెప్తున్నారు. మీరు చూసుకోవచ్చు, ఏ మేరకు చేశారనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. 8 మీటర్ల మేర కూడా తవ్వారని చెప్తున్నారు. అయితే స్థానికులు చాలా మంది కూడా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఇదంతా కూడా చాలా వరకు పొలాలు ఉన్నాయి. ఇక్కడ మత్స్యకారులు ఇక్కడికి వచ్చి చేపల వేటకు వెళ్తుంటారు. అయితే ఈ సమయంలో రావడానికి కూడా మాకు చాలా భయమవుతుందని చెప్పేసి వాళ్ళు సుమన్ టీవీతో చెప్పుకోవడం జరిగింది. ఒకసారి మీరు దగ్గర నుండి చూసుకుంటే తెలుస్తుంది ఏ మేరకు తవ్వారు అనేది దుండగులు మనం క్లియర్గా ఇందులో తెలుసుకోవచ్చు. సో అయితే ఆ 8 మీటర్ల తవ్విన తర్వాత మరి ఆ గుప్త నిధులు దొరికాయా లేదా తెలియదు. కానీ
ఇక్కడ నుండి వారు వెళ్ళిపోవడం జరిగింది. ఉదయం సమయంలో స్థానికులు ఇక్కడ వచ్చి చూడడంతో ఇదంతా కూడా బయటపడినటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో చూసుకుంటే ఈ గుప్త నిధులు అనేది ఎక్కడ ఎందుకు దొరుకుతాయనేది మనం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి మనుషులు పెట్టింది, తర్వాత గజ దొంగలు పెట్టింది, తర్వాత రాజులు పెట్టినాయి. అంటే మనుషులు తమ బంగారాన్ని, తమ ఆభరణాలను ఇంట్లో ఉన్నటువంటి ఆ సమయంలో దాచిపెట్టుకోవడానికి కొన్ని ప్లేసెస్‌ని ఎంచుకోవడం జరిగింది. అట్లా ఆ విధంగా గుప్త నిధులు బయటపడతాయి. నెక్స్ట్ చూసుకుంటే గజ దొంగలు. పూర్వకాలంలో తాము దొంగతనం చేసినటువంటి ఏవైతే ఆభరణాలు ఉంటాయో ఆ విలువైన వస్తువులన్నింటినీ కూడా ఒక ప్లేస్‌కెళ్ళి ఆ ప్లేస్‌లో తవ్వి మరి పెట్టేవారు. ఒకవేళ వారు గనుక చనిపోయి ఉంటే మాత్రం ఆ గుప్త నిధులనేవి అక్కడే ఉండిపోతాయి. అలా రెండోసారి జరుగుతాయి. అదేవిధంగా ఈ మూడో ప్లేస్ చూసుకుంటే రాజులు. రాజుల కాలం నాటి కాలంలో ఆ యుద్ధం వచ్చిన సమయంలో ఆ యుద్ధం నుండి తప్పించుకునే ఏవైతే ఆ రాజ్యానికి సంబంధించినటువంటి ఆభరణాలు ఉంటాయో, నగలు ఉంటాయో అవన్నీ కూడా ఒక ప్రాంతంలో పెట్టేవారు. అది కూడా దాచిపెట్టేవారు. ఇలా ఈ గుప్త నిధులు అనేది 3 రకాలుగా, ఒకటి మనుషులు దాచిపెట్టినటువంటి గుప్త నిధులు, అదేవిధంగా గజ దొంగలు దాచిపెట్టినటువంటి గుప్త నిధులు, అదేవిధంగా రాజులు దాచిపెట్టినటువంటి గుప్త నిధులు. ఇలా 3 రకాలుగా మనం విభజించుకోవచ్చు. ఇలా ఎవరైతే ఈ 3 రకాలుగా దాచిపెట్టిన గుప్త నిధుల కోసం ఇప్పటికి కూడా చాలా ఏళ్ల నుండి కొంతమంది నిధుల వేట కొనసాగిస్తూనే ఉన్నారు. సరిగ్గా ఒక వారం రోజుల కింద అదే జరిగింది మనం ఎల్ఎండిలో. ఎవరైతే ఈ గుప్త నిధులు తవ్వేవారు ఆ గుప్త నిధులు తవ్వేవారు కొన్ని ఆనవాళ్ళ ద్వారా వీళ్ళు ఆ నిధిని వెలికి తీసే ప్రయత్నాలు చేస్తారట. అది కూడా కొంతమంది సలహాలు, సూచనలు తీసుకుంటారట. అంటే ఈ గుప్త నిధులు తవ్వేటి ఆ ప్లేస్ ఎలా ఉంటుందంటే అక్కడ ఎక్కువ కాకులు, కొంగలు, అదేవిధంగా తామర పువ్వు లాంటి ఆ భూమి నుండి స్మెల్ కూడా వస్తుందట. ఇలాంటి ఆనవాళ్ళు, అదేవిధంగా పురాతనమైనటువంటి ఇలాంటి ఆలయాల ముందు, ఎందుకంటే అప్పట్లో ఇలాంటి ఆలయాల ముందు గుప్త నిధులు దాచిపెట్టారని చెప్పేసి చాలా వరకు కూడా చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. సో అట్లా కూడా ఉంటుందని చెప్పేసి ఇలాంటి ఆనవాళ్ళు తెలుసుకొని మరి అలా గుప్త నిధులు వేట కొనసాగిస్తారు. ప్రస్తుతం అదే జరిగింది. కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళ్ళినటువంటి పాత రోడ్డు ఎల్ఎండి లోపల, అది కూడా కరీంనగర్ ఎల్ఎండి నుంచి వెళ్ళి మనం మధ్యలో ఉన్నాము ప్రస్తుతం. సో అక్కడ చూసుకుంటే మనకు ఎల్ఎండి మన డ్యామ్ గేట్లు కూడా కనిపిస్తున్నాయి. సో మధ్యలో నడి మానేరులో ఈ వెలికితీత అనేది చేయడం జరిగింది. మొత్తానికైతే పోలీసులు దీనిపైన నమోదు చేసుకొని ఎవరైతే దీన్ని తవ్వారో వారిపైన గాలింపు చర్యలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా మంది కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇక్కడ చాలా వరకు వాళ్ళ పొలాలు ఉన్నాయి. చాలా మంది కూడా చేపల వేటకు వస్తూ ఉంటారు. సో ఏదైనా ఇలాంటి సమయాల్లో ఇలాంటి వెలికితీత జరిగినప్పుడు మేము మా పనులకు వస్తే ఒకవేళ ఆ సమయంలో ఎవరైతే ఇలాంటి దుండగులు ఉంటారో వారిపైన ఎలాంటి చర్యలకు పాల్పడతారని చెప్పేసి భయానికి కూడా ఇటు వైపుగా రావాలంటే చాలా మంది పబ్లిక్ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మొత్తానికైతే గుప్త నిధుల వేట కరీంనగర్లో కలకలం రేపుతుంది, సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రేమ్ చింటుతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ ఎల్ఎండి నుండి.